హలో గైస్! ఈరోజు సెషన్‌లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, ఎస్‌సిఓ, జీఈఓ అండ్ ఏఈఓ వీటి మధ్య ఉండే డిఫరెన్స్ ఏందో మనం తెలుసుకుందాం. చాలామందికి ఎస్‌సిఓ అంటే తెలియచ్చు. కానీ ఇప్పుడు ఏఐ వరల్డ్ వచ్చిన తర్వాత ఏఐలో జీఈఓ అండ్ ఏఈఓలో ఎవరైతే వాళ్ళ రిజల్ట్స్ చూపిస్తున్నారో వాళ్ళే బెటర్ ర్యాంకింగ్స్ బెటర్ సేల్స్ అనేది తీసుకుంటున్నారన్నట్టు బిజినెసెస్. ఫస్ట్ ఎస్‌సిఓ అంటే ఏంటది మనము? ఎస్‌సిఓ అంటే మన వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్‌లో టాప్ తీసుకురావడాన్ని మనం ఎస్‌సిఓ అంటాం. అంటే సింపుల్‌గా ఏదైనా ఒక పర్సన్ వచ్చేసి చూడండి బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని అన్నాడు. అంటే కొన్ని ఏజెన్సీస్ వస్తాయి. కానీ ఈ విధంగా ఫస్ట్ పొజిషన్‌లో వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌ని టాప్‌లో తీసుకురావడాన్ని మనం ఏమంటామంటే ఎస్‌సిఓ అని అంటాం. అండ్ ఎస్‌సిఓ వల్ల ట్రాఫిక్ విజిబిలిటీ ఉంటుంది. సారీ ఇది మన యొక్క బ్రాండ్ విజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఆర్గానిక్ ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. ట్రస్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వస్తాయి. బట్ కాకపోతే ఇప్పుడు మీరు ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఒకసారి చూడండి. సారీ. యాహ్! ఇక్కడ మనము సింపుల్‌గా బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అని అడిగినప్పుడు లేకపోతే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని అడుగుతున్నాం సంథింగ్. ఓకే. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని అడిగినప్పుడు ఇదేం చేయాలి? ఇక్కడ కొన్ని వెబ్‌సైట్స్‌ని చూపించాలి. వెబ్‌సైట్‌ని చూపించే కంటే ముందే ఇక్కడ ఇమ్మీడియేట్‌గా మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా! దీన్ని మనము జీరో బాక్స్ అని అంటాం. ఈ జీరో బాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఏఈఓ. విత్ ది హెల్ప్ ఆఫ్ ఏఈఓ. సో, ఏఈఓ అంటే ఏం లేదు ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మీరు ఏదైనా ఒక క్వెషన్ అడిగినప్పుడు సెర్చ్ ఇంజిన్స్‌లో ఆన్సర్ వస్తుంది అంటే అది ఏఈఓ టెక్నిక్స్ వల్లనే వస్తుంది. ఈ ఏఈఓ టెక్నిక్స్ వల్ల ఏమవుతుంది యూజర్‌కి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్ విజిబిలిటీ ఉంటుంది. అండ్ బిల్డ్ అథారిటీ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ సేల్స్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఏఈఓ అనేది ప్రెజెంట్ ఎస్‌సిఓ కంటే మోర్ పవర్‌ఫుల్ అవుతుంది. చూడండి ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అన్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏఐ ఇయ్యట్లేదు. ఏ వెబ్‌సైట్ నుంచి ఇస్తుందంటే ఇన్వెస్టోపీడియా అనే వెబ్‌సైట్ నుంచి పిక్ చేసి ఇస్తుంది. అలాగే పీపీసీ పేయింగ్ ఏ ఫ్రీ ఓన్లీ వెన్ యాడ్ ఈస్ క్లిక్డ్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇస్తుంది. సో, ఈ ఏఈఓని టార్గెట్ చేసిన వెబ్‌సైట్ జీరో పొజిషన్‌లో వాళ్ళ యొక్క ర్యాంకింగ్స్ వస్తాయి. దానివల్ల ఇక్కడ నుంచి డైరెక్ట్ సేల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే క్వెషన్ ఎవరైతే అడుగుతున్నారో డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్ వచ్చినప్పుడు కిందికి రావాల్సిన అవసరమే లేదు. సో, చాలామంది వీటి మీద డిపెండ్ అవుతున్నారు. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ టెక్నిక్ దట్ ఈస్ జీఈఓ జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. యాహ్! ఎవరైతే సెర్చ్ ఇంజిన్స్ వాడుతున్నారో వీళ్ళకి ఎస్‌సిఓలో రిజల్ట్స్ వస్తున్నాయి. లేకపోతే జీరో బాక్స్ నుంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే చాట్ జీపీటీ గాని, జెమినీ గాని తర్వాత సమ్ అదర్ ప్లాట్‌ఫామ్స్ వాడుతున్నారు. ఇక్కడొచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు గూగుల్‌ని అదంతా అడగట్లేదు. ఇక్కడ సెర్చ్ చేయడం వల్ల ఇక్కడ కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వస్తుందంటే డిఫరెంట్ యొక్క వెబ్‌సైట్స్ నుంచి ఇక్కడ చూడండి. డిఫరెంట్ యొక్క వెబ్‌సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసి ఇది ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని ఇక్కడ సెర్చ్ చేస్తే ఇదేం చేస్తుంది? గూగుల్ మీదనే డిపెండ్ అయిపోయి చూడండి ఇక్కడ సెర్చింగ్ ఫర్ 3 బీహెచ్‌కే. గూగుల్ మీదనే డిపెండ్ అయిపోయి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే ఇన్ఫర్మేషన్ చూపిచ్చారో ఓకే. అంటే గూగుల్‌లో ఉన్నటువంటి బెస్ట్ ఇన్ఫర్మేషన్‌ని ఇదేం చేస్తుంది ఇక్కడ సెర్చ్ ఇంజిన్ జనరేటివ్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్స్‌లో డిస్‌ప్లే చేస్తుంది. సో, ఇప్పుడు ఏమైతుందంటే పీపుల్ చాలామంది గూడా ఎస్‌సిఓ మీద కంటే కూడా ఏఈఓ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఎస్‌సిఓ అనేది ఏఈఓ తర్వాత రిజల్ట్స్ చూపిస్తుంది. అండ్ వీటి రెండిటికంటే కూడా చాలామంది ఏం చేస్తున్నారు చాట్‌జీపీటీ మీద డిపెండ్ పెడుతున్నారు. ఏం కావాలన్నా సరే ఎస్‌సిఓలో ఏదైనా క్వెషన్ అడిగితే కిందికెళ్ళేసి టైప్ చేసుకోవాలి. రైట్? కిందికెళ్ళి వెతకాలి. సో, సెకండ్ క్లిక్ పడుతుంది. దానివల్ల వాళ్ళేం చేస్తున్నారు డైరెక్ట్ చాట్‌జీపీటీని అడిగి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. ఇక్కడ చాట్‌జీపీటీ లాంటి యాప్స్‌లో ఏఐ యాప్స్‌లో మన యొక్క ఇన్ఫర్మేషన్‌ని చూపించే ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే జీఈఓ అంటాం. దట్ మీన్స్ జీఈఓ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఆప్టిమైజింగ్ యువర్ కంటెంట్ టు బి అండర్‌స్టూడ్, ట్రస్టెడ్ అండ్ రికమెండెడ్ బై ఏఐ పవర్డ్ సెర్చ్ అండ్ జనరేటివ్ ఇంజిన్స్ అన్నట్టు. ఓకే. ఇవి ట్రస్ట్ చేస్తుంది కనుకనే ఈ ఇన్ఫర్మేషన్‌ని చూపిస్తుంది. సో, ఇక్కడ మన యొక్క వెబ్‌సైట్ ఇన్ఫర్మేషన్ ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో చూపెట్టాలి అంటే మనం చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే జీఈఓ. జీరో బాక్స్‌లో చూపెట్టాలంటే మనం చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే ఏఈఓ. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్‌లో చూపెట్టాలంటే మనం చేయాల్సిన టెక్నిక్ ఏందంటే ఎస్ఈఓ. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఈ ముగ్గురికి ఉన్న డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ ఎస్ఈఓలో మన యొక్క ర్యాంక్ ఎక్కడొస్తుందో చూపిస్తుంది. ఏఈఓలో ఆన్సర్ బాక్స్‌లో ఆర్ జీరో బాక్స్‌లో మన యొక్క ర్యాంక్ వస్తుంది. జీఈఓలో
ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో అంటే చాట్‌జీపీటీ, జెమినీ వీటిలో మన యొక్క రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫర్ మోర్ డిజిటల్ మార్కెటింగ్ అప్డేట్స్. థాంక్ యూ.